చాలా మంది మధ్యలో శివరామరాజు గారు, వైజాగ్ వాళ్ళు, టీవీఎల్ నరసింహరావు గారు కూడా చెప్తున్నారంట. విమానాల్లో హెలికాప్టర్లో తిరిగేవాడు ఇక్కడ ఉండడు అని చేత ఎప్పుడు మీ దగ్గరే ఉండి నాకే ఒకటే అని చెప్పి టీవీఎల్ గారు చెప్పేది. అది చాలా రాంగ్ ఇంప్రెషన్. నేను ఇక్కడే ఉంటా మాక్సిమం టైం. ఇక్కడ ఎమ్మెల్యేలు ఇక్కడ లేకుండా ఎక్కడ ఉంటా, ఎంపీని ఉన్నాను ఇక్కడ 6 నెలలు ఇక్కడే ఉన్నాం. ఆ తర్వాత రకరకాల కేసులు పెట్టి వేధిస్తే దరిద్ర కొడుకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తే అక్కడ ఉండి మధ్యలో హైదరాబాద్ వస్తే కూడా నన్ను ఎత్తుకుపోయి మే 14వ తారీఖు 3 ఏళ్ల క్రితం నా పుట్టినరోజు నాడు చంపే ప్రయత్నం చేశాడు. నేను బయటపడ్డా. చెత్తకొట్టారు. ఏదో సినిమాల్లో ఎవరన్నా పోలీసు ఎంత విలనైనా కాళ్ళకు కట్లు కట్టి తాళ్ళు కట్టి కొడతా ఉంటే ఆ సీన్ కూడా నేను చూడలేక కళ్ళు మూసుకున్నాను. అలాంటిది నా మీదే ఎంపీగా ఉండగా అంత దారుణంగా ఈ పోలీసులు కూడా కొడతారని నేను ఎక్స్పెక్ట్ చేశాను. చాలా విచిత్రమైన పరిస్థితి. నీ పుట్టినరోజు నువ్వు చచ్చిపోయిన రోజులా బాబు అని నాలో నేను అనుకున్నా. కానీ వెంకటేశ్వర దయతో మరి ఏదో వీడి పరిపాలన